నమస్తే జీవనరేఖ విమెన్స్ హెల్త్ కి స్వాగతం. 4వ నెల ప్రెగ్నెన్సీతో 2వ ట్రైమిస్టర్ ఆరంభమవుతుంది. ప్రెగ్నెన్సీలో మొదటి ట్రైమిస్టర్ కంటే కూడా 2, 3 ట్రైమిస్టర్స్ ఎంతో కీలకమైనవి. మొదటి 3 నెలల్లో లక్షణాలు ఒక రకంగా ఉంటే 2వ ట్రైమిస్టర్లో మరో రకమైన లక్షణాలుంటాయి. వాటిలో ఒకటి రక్తపోటు పెరగడం, మరొకటి అనీమియా. వీటితో పాటు వజైనల్ డిశ్చార్జ్ కావడం, షుగర్ లెవెల్స్ కూడా పెరగడం 2వ ట్రైమిస్టర్లో ముఖ్య లక్షణాలే. అనీమియా లేదా రక్తహీనత నుంచి ఎలా బయటపడాలి, ఇందుకు ఎలాంటి ఆహారాలు తినాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో తెలుసుకుందాం. నాలుగవ నెల ప్రెగ్నెన్సీలో డాక్టర్ దగ్గరికి చెకప్ కి వెళ్లినప్పుడు రెగ్యులర్ గా చేసే పరీక్షల్లో ఒకటి రక్తపోటు. ఒక్కొక్కరిలో రక్తపోటులో కాస్త హెచ్చు కనిపించే అవకాశం 4th మంత్ ప్రెగ్నెన్సీలో ఉంది. అప్పటిదాకా అసలు హై బీపీ లేని స్త్రీలు ప్రెగ్నెన్సీలో రక్తపోటు కాస్త ఎక్కువ కాగానే టెన్షన్ పడే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో రక్తపోటు గురించి ఎప్పుడు వరీ కావాలి, మీరే చూడండి. సాధారణంగా ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అసలు అధిక రక్తపోటు అంటేనే ఏంటో కూడా తెలియని స్త్రీలు ప్రెగ్నెన్సీ రావడంతో పలు ఇతర కొత్త ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటిదే అధిక రక్తపోటు. ఆరోగ్యమైన వ్యక్తుల్లో రక్తపోటు 120/80 ఉండాలి. ఎప్పుడైనా ఈ లెక్క కాస్త అటూ ఇటూ అవడం మామూలే. బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కొందరిలో బీపీ హెచ్చు కావచ్చు. ఇక ఇతర కారణాలతో పాటు నీరసం, పోషకాహార కొరతతో బీపీ తగ్గడం కూడా చూడొచ్చు. సాధారణంగా మొదటి ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల పాటు వాంతులు, వికారం, తిన్నది వంట పట్టకపోవడం వల్ల రక్తపోటు ఉండాల్సిన స్థాయి కంటే కూడా కాస్త తక్కువగా ఉండడం చూస్తాం. కానీ 2వ ట్రైమిస్టర్లోకి అడుగుపెట్టిన తరువాత కొందరిలో అది పెరగవచ్చు. 4th మంత్ మనం కేర్ఫుల్ ఉండాలంటే ఆ టైంలో ఒక్కొక్కసారి బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి PIH అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంటే ఒక్కొక్కసారి ఈ 20 వీక్స్ అంటే ఎండ్ ఆఫ్ 4th మంత్ 5th మంత్లో కొంచెం బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎండ్ ఆఫ్ 5th మంత్ అలా. సో మనం ఈ టైంలో కొంచెము ఎర్లీ 4th మంత్లో ఏముంటుంది, కొంచెం బ్లడ్ ప్రెషర్ తక్కువే ఉంటుంది. జనరల్గా కొంచెం బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఫిజియలాజికల్గా కొంచెం తక్కువ ఉంటుంది. అది హైపర్ టెన్షన్ PIH వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అలా ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే ఎండ్ ఆఫ్ 4th మంత్ 5th మంత్లో కొంచెం బీపీ పెరుగుతుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. మీరు ప్రెగ్నెన్సీ 4వ నెలలో చెకప్ కోసం వెళ్లినప్పుడు బీపీ హైగా నమోదైతే అది కొందరిలో తాత్కాలికం కావచ్చు. రెగ్యులర్ మెడికల్ చెకప్లో మీరు శిశువు గుండె చప్పుడు వినాలనే ఆదుర్దాతో ఉండి ఉండొచ్చు, లేదా హడావిడిగా డాక్టర్ దగ్గరికి ప్రయాణం చేసుండొచ్చు. ఇవన్నీ కూడా రక్తపోటుని తాత్కాలికంగా పెంచే కారణాలే. ప్రపంచవ్యాప్తంగా గర్భిణీ మహిళల్లో కనీసం 1 నుంచి 2% మందిలో రక్తపోటు కేవలం గర్భం దాల్చిన సమయం వరకు మాత్రమే పరిమితమై డెలివరీ కాగానే దానంతటదే స్టెబిలైజ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. గర్భస్థ శిశువు ఎదుగుదలకి కావలసిన మేరకు గర్భిణీల్లో రక్త పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల కూడా ప్రెగ్నెన్సీలో 2వ ట్రైమిస్టర్లో రక్తపోటు సాధారణం కన్నా కాస్త తక్కువగానే ఉండొచ్చు. 3వ ట్రైమిస్టర్ అంటే 7, 8, 9 నెలలలో ప్రెగ్నెన్సీలో రక్తపోటు పెరిగే అవకాశాలెక్కువ. రక్తపోటుతో పాటుగా పాదాల్లో, ముఖంలో, చేతుల్లో వాపు రావడం, సడన్ గా బరువు పెరగడం కనుక ప్రెగ్నెన్సీలో కనిపిస్తే అది ప్రమాదకరం కావచ్చు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. శరీరంలో రక్తం గుండె నుంచి శరీర ఇతర భాగాలకు రక్త సరఫరా అయ్యే వేగాన్ని రక్తపోటుగా చెప్పొచ్చు. నార్మల్గా దీనిని 120/80గా సూచిస్తాం. వివిధ కారణాల వల్ల ఈ రీడింగ్లో హెచ్చుతగ్గులు రావచ్చు. కొన్ని వారాల పాటు బీపీ రీడింగ్ పైన 140 అంతకంటే ఎక్కువ ఉన్నా కింది రీడింగ్ 90 కంటే మించి ఉంటే ప్రమాదం పొంచి ఉందని గమనించాలి. గర్భం దాల్చిన స్త్రీలలో కూడా ఈ తరహా సమస్య ఉండొచ్చు. ఈ కండిషన్లో భాగంగా ఇతర కీలక అవయవాలు ఉదాహరణకి కిడ్నీలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశముంది. ప్రీ ఎగ్లాంసియా కండిషన్ అప్పటిదాకా నార్మల్ రక్తపోటున్న గర్భిణీల్లో సాధారణంగా ప్రెగ్నెన్సీ 20వ వారం నుంచి మొదలయ్యే అవకాశముంది. ప్రెగ్నెన్సీలో మొదటి నుంచే అధిక బరువున్న స్త్రీలలో కూడా సాధారణంగా ప్రీ ఎగ్లాంసియా రిస్క్ ఎక్కువ కావచ్చు. ఒక్కొక్కసారి సడన్ గా ముందు నెల చెకప్ కి ఈ నెల చెకప్ కి వచ్చేసరికి 5 కేజీలు 6 కేజీలు పెరిగిపోయి ఉంటారు. ఇది ఒక్కొక్కసారి మనకి ప్రీ ఎక్లాంసియా నిదర్శనం అన్నమాట.
చాలా కాళ్ళు మొహము ముక్కుతో సహా అన్నీ ఊదిపోయి బోల్డ్ అంత వాటర్ రిటెన్షన్ అయిపోతుంది. దిస్ ఈజ్ అ వెరీ డేంజరస్ సైన్. ఖచ్చితంగా బీపీ అది జాగ్రత్తగా చూసుకొని దాని గురించి మనం సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కేవలం అధిక శరీర బరువు మాత్రమే కాదు, గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ గా ఉండే ప్లాసెంటాకి రక్త సరఫరా వ్యవస్థ సరిగా పనిచేయకపోయినా కూడా ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ప్లాసెంటాకి రక్త సరఫరా చేసేందుకు గర్భస్థ మొదటి దశలో రక్తనాళాలు సరిగా డెవలప్ కాకపోవడం వల్ల, అవి బాగా కుంచుకుని పోవడం వల్ల రక్త సరఫరాలో ఆటంకం కలిగి తల్లికి రక్తపోటు ఎక్కువయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఇక అప్పటికే హైపర్ టెన్షన్తో బాధపడే వారిలో గర్భధారణ సమయంలో అది ఎక్కువ కావచ్చు. ప్రీ ఎగ్లాంసియా అనే కండిషన్ వచ్చేందుకు ఇతర కారణాలు ఏవి అని చూస్తే, గర్భిణీ రక్త సంబంధీకుల్లో ఉంటే, మొదటి ప్రెగ్నెన్సీలో, వయసు పైబడుతున్న కొద్దీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ఒకరికంటే ఎక్కువ శిశువులను మోసే స్త్రీలలో, మొదటి రెండవ గర్భానికి బాగా ఎక్కువ గ్యాప్ వచ్చిన స్త్రీలలో, ఇక వీటితో పాటు కిడ్నీల సమస్యలు, బ్లడ్ క్లాట్ కండిషన్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువే. సాధారణంగా ప్రెగ్నెన్సీలో శరీర రక్షణ వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ తగ్గడం సహజం. అందుకే ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్ సులువుగా అంటే ప్రమాదం ఉంది. అలాంటి ఇన్ఫెక్షన్స్ లో ఒకటి ఫ్లూ. అందుకే ప్రెగ్నెన్సీలో ముందు జాగ్రత్తగా ఫ్లూ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ సూచిస్తోంది. ప్రెగ్నెన్సీలో రక్తహీనత చాలా సాధారణమైనదే అయినా కూడా దానిని ముందస్తు జాగ్రత్తలతో నివారించుకోవడం చాలా సులభమే. ప్రెగ్నెన్సీలో రక్తహీనత ఎందువల్ల వస్తుంది? ఇది తెలుసుకునేందుకు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. ఎవరికైనా శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఇతర పోషకాలతో పాటు ఐరన్ చాలా ముఖ్యం. ఇక ప్రెగ్నెన్సీలో ఐరన్ తగు మోతాదుల్లో ఉండడం అత్యవసరం. సాధారణంగా ప్రెగ్నెన్సీలో వివిధ రకాల కాంప్లికేషన్స్ ని చూస్తాం. అందులో సర్వసాధారణమైనది ఐరన్ డెఫిషియన్సీ లేదా అనీమియా. దీన్ని మనం రక్తహీనత అని కూడా అంటాం. మొదటి ట్రైమిస్టర్లో రక్తహీనత అంతగా తెలియకపోవచ్చు. కానీ 20వ వారం అంటే దాదాపు ప్రెగ్నెన్సీ జర్నీలో హాఫ్వే మార్క్ అంటే సగమైన తరువాత రక్తహీనత ఛాయలు బయటపడతాయి. అనీమియా అంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనేది గర్భిణీ స్త్రీలకు మామూలుగానే రావచ్చు. ఎందుకంటే వీళ్ళు బాడీ రక్తం ఎక్కువ తయారు చేసినప్పుడు ఆర్బీసీస్ తక్కువ, ప్లాస్మా ఎక్కువ తయారవుతుంది. దీనివల్ల నార్మల్గా పలచగా అయిపోతుందన్నమాట రక్తం. ప్రెగ్నెన్సీలో రక్తహీనత తీవ్రతని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. కొన్ని లక్షణాల ఆధారంగా అనీమియాని తెలుసుకుని వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ మన శరీరంలో ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ని అందజేస్తుంది. ఎప్పుడైతే అది తక్కువవుతుందో ప్రెగ్నెన్సీలో రక్తహీనతని సూచించే మొదటి లక్షణంగా ఆయాసం కనిపిస్తుంది. ఇక ఇతర లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే, ఎప్పుడు కనుక మన హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందో మన శరీరంలో ప్రతి ఒక్క అవయవానికి కూడా ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క శరీరానికి ఆక్సిజన్ ఎక్కువగా అందజేయాలి అని చెప్పేసి ఆ యొక్క హార్ట్ ఇంకా ఎక్కువ పంప్ చేస్తుంది. ఆ పంప్ చేస్తున్నందుకు ఆయాసం అనేది ఫస్ట్ సిమ్టము పేషెంట్ అనుభవిస్తుంది. ఆయాసమే కాకుండా వాళ్ళకి చాలా నీరసం ఉంటుంది. ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి శక్తి ఉండదు. ఎక్కువగా నిద్రపోవాలని ఉంటుంది. ఇరిటేషన్, ఏదైనా కొంతమంది ఏమైనా మాట్లాడితే కూడా కోపం వచ్చేయడం. ఎందుకంటే వాళ్ళకి శక్తే లేదు. ఏ పని చేయాలన్నా కూడా ఇరిటేషన్ ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్సే కాకుండా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. ఊరికే దగ్గులు రావడం, ఊరికే ఇన్ఫెక్షన్ రావడం, పుండు రావడం, యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటుంది వీళ్ళకి. సో ఈ సిమ్టమ్స్ అనేది గుర్తించాలి. ప్లస్ మనం కొంతమందికి మనం డైరెక్ట్గా కూడా చూస్తుంటాం, వాళ్ళు ఏదో పాలిపోయినట్టు ఉంటారనమాట. సో దట్ ఈస్ అ సైన్. కేవలం గర్భిణీ స్త్రీ తనకి తానుగా మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెలో రక్తహీనత లక్షణాలను గమనించి ఆమెకి వైద్య సహాయాన్ని తక్షణమే అందించాలి. ఒక్కోసారి రక్తహీనతతో పాటుగా ప్రోటీన్ కూడా తక్కువగా ఉంటే వారిలో మరిన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఈవిడ అనీమియాతో పాటు
ప్రోటీన్ కూడా తక్కువైంది అనుకోండి, మాంసకృతులు కూడా తక్కువైపోయింది అనుకోండి, అప్పుడు వీళ్ళకి కాలులో వాపులు కూడా రావడం అనేది మొదలవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అన్ని ప్రాబ్లమ్స్ కంటే చాలా చాలా భయంకరమైన ప్రాబ్లం అనీమియా. ఎందుకంటే అది డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా తల్లి యొక్క ఆరోగ్యం మీద దెబ్బతీస్తుంది. ప్రెగ్నెన్సీలో రక్తహీనత చాలా సాధారణం. కానీ ఈ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త పడాలంటే కేవలం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడమే. మరి ఐరన్ రిచ్ ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం. రక్తహీనత ప్రెగ్నెన్సీలో ఎంత ప్రమాదకరమైనా కూడా కొన్ని ముందస్తు జాగ్రత్తలతో అసలు రక్తహీనత రాకుండా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ ముందు నుంచే కనుక ఐరన్ రిచ్ ఆహారాలను తీసుకుంటూ అవసరమైతే ఐరన్ సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ రిజర్వ్ ని కాపాడుకోవచ్చు. ఎర్ర రక్త కణాల ద్వారా శరీర కణాలన్నిటికీ కావలసిన ప్రాణవాయువు మోసుకెళ్లే ప్రోటీన్నే మనం హీమోగ్లోబిన్ అంటాం. ఐరన్ రిజర్వ్ తగు మోతాదుల్లో ఉంటే హీమోగ్లోబిన్ స్థాయి తగ్గకుండా కాపాడుకోవచ్చు. ఇక కన్సీవ్ అయినప్పటి నుంచే ఐరన్ తక్కువ కాకుండా తగు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం కూడా అవసరం. ఐరన్ రిచ్ ఆహారాలు ఏవి అని చూస్తే హీమోగ్లోబిన్ అనేది మనకి ఎక్కువగా పెరగాలంటే హీమ్ అంటే ఐరన్ మినరల్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. ఈ రెండు కూడి మనకి హిమోగ్లోబిన్ బాగా పెరగాలంటే వైటమిన్ సి ఉండాలన్నమాట. సో మనం తీసుకునే ఆహారంలో ఇవి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది ఫస్ట్ మనము డే స్టార్ట్ చేసినప్పుడే, అంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినప్పుడే కనుక మనం ఈ రెండు ఉండేటట్టుగా చూసుకుంటే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే డే అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అనమాట. ఈ రెండు ఉండటానికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఒక బాయిల్డ్ ఎగ్, అంటే అందులో మనకి ప్రోటీన్ ఉంటుంది, ఎగ్ వైట్ అంతా కూడా ప్రోటీన్ ఉంటుంది. తర్వాత ఎల్లో లోపల మనకి ఐరన్ ఉంటుంది, అది కూడా హీమ్ ఐరన్ ఉంటుంది. హీమ్ ఐరన్ అంటే మనకి 100% అబ్జార్బ్ అయ్యేటువంటి ఐరన్ అనమాట. అంటే నాన్ వెజిటేరియన్ సోర్స్ నుంచి వచ్చేటువంటి ఐరన్ హీమ్ ఐరన్ అంటారు. అది మనకి తీసుకున్న వెంటనే మన బాడీలోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. వెజిటేరియన్ సోర్స్ నుంచి వచ్చేటువంటి ఐరన్ మనకి కొంతవరకు 10% వరకే అబ్జార్బ్ అవుతుంది. సో ఒక బాయిల్డ్ ఎగ్, అది కూడా ఎగ్ కూడా చాలా ఎల్లో బ్రైట్గా ఉండేటట్టుగా బాయిల్ తీసుకుని దాంతోపాటు ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే కనుక డెఫినెట్గా హిమోగ్లోబిన్ పెరిగిపోతుంది. తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నవాళ్ళు, రక్తహీనత ఉన్నవాళ్ళు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో ఒక బాయిల్డ్ ఎగ్, ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే కనుక వితిన్ 1 monthలో వాళ్ళ హిమోగ్లోబిన్ నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. గర్భం దాల్చిన మహిళలు రోజుకి కనీసం 27 మిల్లీగ్రాముల ఐరన్ తీసుకోవాలి. ఇది వివిధ సహజ ఆకారాల రూపంలో తీసుకోవచ్చు. ముదురు ఆకుపచ్చ ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర, ఇక ఇతర ఆహారాలైన ఓట్స్, గోధుమ అంటే సీరియల్, పప్పు ధాన్యాలు, ముఖ్యంగా బఠానీలు, రోస్ట్ చేసిన గుమ్మడి గింజలు, ఎండు ద్రాక్ష, పన్నీర్, వీటన్నిటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నాన్ వెజిటేరియన్స్ కి రోస్టెడ్ చికెన్ బ్రెస్ట్ లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. మన ఇండియాలో, ఈ కంట్రీలో చాలా మందికి ఫెరిటిన్ లెవెల్స్, ఐరన్ లెవెల్స్ బ్లడ్ చాలా మందికి తక్కువగా ఉంది. ఎనీమియా అనేది చాలా ఎక్కువ మన ఇండియాలో. సో ఇది మనం ఆ యంగ్ ఏజ్ నుంచే ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల, లేదంటే ఐరన్ ఫుడ్ మనకి న్యూట్రిషన్ ఏంటంటే ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్, ఈ ఖర్జూరము, ఈ యొక్క వాల్నట్స్, రాగి మాల్ట్, పాలకూర, లివర్, మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ ఇవన్నీ తినడం వల్ల ఐరన్ పుష్కలంగా లభించి వాళ్ళలో ఈ యొక్క ఎనీమియా ప్రాబ్లమ్ని మనం నిరోధించవచ్చు. దాంతోపాటు ఈ ఫోలిక్ యాసిడ్ ఉన్నవి, B12 కూడా వాళ్ళకి ఎక్కువగా ఇవ్వడం వల్ల ఈ ఎగ్స్, మిల్క్, ఫిష్ ఇలాంటివి కూడా బాగా ఇవ్వడం వల్ల వాళ్ళలో ఈ యొక్క B12 డెఫిషియన్సీ కూడా ఉండదు. బ్లడ్ కూడా బాగా ఫామ్ అవుతుంది. వాళ్ళు కరెక్ట్గా ఈ ప్రెగ్నెన్సీ ఏజ్ వచ్చే టయానికి, ఈ రిప్రొడక్టివ్ ఏజ్ టయానికి వాళ్ళు కరెక్ట్గా ఇంకా వీళ్ళకి బేబీ ప్రెగ్నెన్సీ రావచ్చు, బేబీ కనగలరు అన్న శక్తి వాళ్ళకి వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ రావు, తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ప్రాబ్లమ్స్ రావు, ప్రెగ్నెన్సీ ముందు కూడా ప్రాబ్లమ్స్ ఉండవు. వజైనల్ డిశ్చార్జ్ సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువగా కావడం ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్ లక్షణమే. దీని వెనుక కారణమేంటో మీరే చూడండి. ప్రెగ్నెన్సీలో పలుచగా తెల్లటి రంగులో వెజైనల్ డిశ్చార్జ్ కావడం సహజమే. ఇది ప్రెగ్నెన్సీ 9 నెలల పాటుగా కూడా కావడం సహజమైన పరిణామమే. ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ సంబంధ హార్మోన్స్ ప్రభావం కావచ్చు. ఇలా ఎందువల్ల అవుతుంది అని చూస్తే, ప్రెగ్నెన్సీ సమయంలో బర్త్ కెనాల్ అంటే గర్భసంచి నుంచి యోని దాకా ఈ భాగాలను వివిధ హానికారక ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడేందుకు సహజ సిద్ధంగా జరిగే మెకానిజంలో భాగంగా డిశ్చార్జ్ అవుతుంది. అంతేకాదు, హెల్దీ బ్యాక్టీరియాని ఆయా ప్రాంతాల్లో ఉంచేందుకు కూడా ఇది సహాయపడుతుంది. కానీ ఎప్పుడు దీన్ని ఒక సమస్యగా పరిగణించాలి అని చూస్తే, సాధారణంగానే గర్భిణీ స్త్రీలకు
రక్తం సరఫరా అనేది యోనికి గర్భసంచికి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఆ సర్వైకల్ గ్లాండ్స్ నుంచి న్యాచురల్గానే ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఈ యొక్క ఈస్ట్రోజన్స్ అనేది ఎక్కువ ఇవ్వడము, ఈ హార్మోన్స్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల యూట్రస్ ఏ కాకుండా వజైనా యొక్క లైనింగ్ కూడా కొంచెం మారి అక్కడ ఉన్న మైక్రోఫ్లోరా అంటారనమాట. అంటే కొన్ని బ్యాక్టీరియా ఉంటుంది, డాడలిన్స్ బ్యాక్టీరియా అంటాము. ఇది తక్కువ అయ్యి అక్కడ క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా అవ్వచ్చు. ఈ క్యాండిడ్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్, ఈస్ట్ ఇన్ఫెక్షన్, అది ఎక్కువ అవుతుంటుంది. సో ఎప్పుడు కనుక మన శరీరంలో మనం హార్మోన్స్ తీసుకుంటామో, లేదా యాంటీబయాటిక్స్ తీసుకుంటామో, లేదా ప్రెగ్నెన్సీ వచ్చినా, డయాబెటీస్ వచ్చినా, ఇలాంటి ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఈ యొక్క ఈస్ట్ ఇన్ఫెక్షన్, క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. అది ఎక్కువగా వెజైనా లోపలే ఉంటే ఇన్ఫెక్షన్ ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎప్పుడు కనుక అది వెజైనా నుంచి బయటకు వస్తుందో అప్పుడు వాళ్ళకి ఆ వైట్ డిశ్చార్జ్ పెరుగులాగా రావడము, తర్వాత ఇచ్చింగ్ అనేది ఎక్కువగా రావడం, ఇచ్చింగ్ అంటే బాగా దురద ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడు కనుక ఉందో, లేదా వాళ్ళకి మూత్ర విసర్జన చేసినప్పుడు చాలా మంట రావడం, ఆ లోకల్ ఏరియా అంతా ఎర్రగా అయిపోవడం, ఇలాగా మన సిమ్టమ్స్ బాగా ఎక్కువగా చూస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జిలో ఎరుపు లేదా పసుపు, ముదురు గోధుమ రంగు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. ఈ లక్షణాలన్నీ మాయలో సమస్యలను సూచిస్తుంది. అంతేకాదు, గర్భసంచి ముఖద్వారం కూడా వదిలయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. ఇలాంటిది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే మాయ కింద కన్నా ఉండొచ్చు, ముఖద్వారం వీక్ అన్నా ఉండొచ్చు. సో వైట్ డిశ్చార్జ్ సింపుల్గా మ్యూకాయిడ్ వైట్ డిశ్చార్జ్ ఉందంటే, మ్యూకాయిడ్ అంటే చిన్న జిగడగా ఉంటే నథింగ్ టు వరీ అండి. కానీ అది ఎప్పుడు కనుక లోకల్గా సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుందో, దురదలాగా ఎర్రగా అవ్వడము, మంట, లేదా ఆ వైట్ డిశ్చార్జ్ లోపల ఎర్ర జీర కనిపిస్తే అప్పుడు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ప్రెగ్నెన్సీలో 2వ ట్రైమిస్టర్లో భాగంగా డాక్టర్ విజిట్ చేసినప్పుడు పలు ఇతర రెగ్యులర్ టెస్టులతో పాటుగా యూరిన్ పరీక్ష చేస్తారు. షుగర్ ఇన్ యూరిన్ అంటే చక్కెర ఛాయలు మూత్రంలో కనిపించడం కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే. దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయి? ఎంత మేరకు ఆందోళన చెందాలి? 4th month లో మనం జనరల్ గా ప్రెగ్నెన్సీలో బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు అన్ని చేస్తాము. యూరిన్ వీ షుడ్ డూ ఫర్ ఆల్బ్యూమినురియా, అంటే బ్లడ్ ప్రెషర్, పిఐహెచ్ ఉండే దాంట్లో ఆల్బ్యూమిన్ ప్రోటీన్ యూరిన్లో మనం డిటెక్ట్ చేస్తే కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఒకటేమో ఛాన్స్ ద పేషెంట్ మే బీ హ్యావింగ్ పిఐహెచ్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, ప్రీ ఎక్లాంప్టిక్ సిండ్రోమ్లో ఉండొచ్చు. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్నిసారి ఆల్బుమిన్యూరియా అంటే ప్రోటీన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనం ఎప్పుడైనా యూరిన్లో ఈ ప్రోటీన్ యూరియా కనిపిస్తే కొంచెం కేర్ఫుల్ ఉండాలా. అలాగే యూరిన్లో గ్లూకోజ్ అంటే గ్లైకోసూరియా, ఒకటి ఏంటంటే దేర్ క్యాన్ బి టెండెన్సీ ఎర్లీ యూరిన్లో గ్లూకోజ్ అది పాజిటివ్ వస్తే ఈ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీలో కొంచెం పోను జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఒక్కోసారి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్స్ అబ్నార్మల్ అవ్వకుండా ఈ సింపుల్ గ్లైకోసూరియా యూరిన్లో కూడా ఈ గ్లూకోజ్ అనేది ఉంటే దానివల్ల కూడా బేబీ మ్యాక్రోజోమియా అంటే బిగ్ బేబీ, జెస్టేషన్ డయాబెటీస్ ఎఫెక్ట్ వల్ల బిగ్ బేబీ ఉంటుంది అంటే మ్యాక్రోజోమియా, ఫీటల్ మ్యాక్రోజోమియా. దానివల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డెలివరీలో ప్రాబ్లం ఉంటాయి. ఒక్కోసారి గ్లైకోసూరియా విదౌట్ ప్రెజెంటింగ్ యాజ్ జీడిఎం, గ్లైకోసూరియా వల్ల కూడా మ్యాక్రోజోమియా ఉంటుంది. దెర్ మస్ట్ బి సమ్ దట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో అబ్నార్మాలిటీ ఉండొచ్చు. సో అలాంటి మనం డిటెక్ట్ చేస్తే ఆబ్స్ట్రిషన్ విల్ నో వాట్ టు డూ. వాళ్ళు అప్పుడు మీ డయట్ రెస్ట్రిక్షన్ అంటే ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కొంచెం తగ్గించి అలాంటి డయట్లో పెట్టి డయట్రిక్ మోడిఫికేషన్స్తో పాటే మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటే అలా కంటిన్యూ చేస్తాం. ఒకసారి దానివల్ల కంట్రోల్ కాకపోతే అప్పుడు అవసరం ఉంటే ఇన్సులిన్, లేకపోతే ఈ మధ్యలో కొన్ని ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ యూజ్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీలో, అది కూడా యూజ్ చేసే ఛాన్స్ ఉంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ తెలియగానే ఆయా స్త్రీలను వారి కుటుంబ సభ్యులు ఆహారం బాగా పెట్టి ప్యాంపర్ చేస్తూ ఉంటారు. స్వీట్స్, నెయ్యి బాగా తినాలని కూడా ఇంట్లో పెద్దవాళ్లు చెబుతూ ఉండడం చూస్తాం. ఇక ఇంటికి వచ్చేపోయేవారు కూడా ప్రెగ్నెంట్ దగ్గరకు వచ్చేటప్పుడు స్వీట్స్ ఇవ్వడం మన సమాజంలో పరిపాటే. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంట్లో చేసే ఓపిక లేకపోయినా షాప్లోంచి ఆ స్వీట్స్ ఈ స్వీట్స్ తెచ్చి వాళ్ళు యూజువల్లీ పెడుతున్నారు. దానివల్ల ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఛాన్స్ ఉండే విమెన్కి, ఎవరికైనా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేకపోతే ప్రెగ్నెన్సీలో జీడిఎం వచ్చే ఛాన్స్ ఉన్న విమెన్కి ఈ హై గ్లూకోజ్ లోడ్ ఈ స్వీట్స్ తినడం వల్ల ఈ
డయాబెటీస్ అనేది తొందరగా ప్రెజెంట్ అవుతుంది. సో యూజువలీ మేమైతే ప్రెగ్నెన్సీలో ఈ మధ్యకాలంలో మనం అందరం విమెన్ని ప్రెగ్నెంట్ అవ్వగానే వీలైనంత మటుకు స్వీట్స్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం. ఎందుకంటే అనవసరంగా లోడ్ ఎందుకు, దానివల్ల జీడిఎం మనం తగ్గించగలిగితే బెటర్. సో ఇలాంటి స్వీట్స్, ఇలాంటి ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో ఈ రోజు చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రెగ్నెన్సీలో రక్తపోటు పెరిగే అవకాశాలుంటాయి. అసలు అప్పటిదాకా ఎప్పుడూ హై బీపీ ఎరగని స్త్రీలు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కి గురయ్యే అవకాశముంది. అంతేకాదు, ప్రీ ఎగ్లాంసియా అంటే కండిషన్లో అప్పటిదాకా నార్మల్ బీపీ రీడింగ్ ఉన్న మహిళలో ప్రెగ్నెన్సీలో సడన్ గా పెరగవచ్చు. అంతేకాదు, ఒబేసిటీతో బాధపడే మహిళల్లో కూడా ప్రెగ్నెన్సీలో అధిక శరీర బరువు కారణంగా బీపీ పెరిగే అవకాశముంది. సడన్ గా బరువు పెరగడం, కాళ్ళు, చేతులు, ముఖంలో వాపు, విపరీతమైన తలనొప్పి, వికారం ఇవన్నీ కూడా హై బీపీని సూచించే లక్షణాలు. ఇవి కనుక గర్భం దాల్చిన మహిళల్లో ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. అనీమియా లేదా రక్తహీనత ప్రెగ్నెన్సీలో మరో ముఖ్యమైన లక్షణం. ఇది మైల్డ్గా ఉంటే ఆహార నియమాలతో అలాగే ఐరన్ సప్లిమెంట్స్తో సమస్య తీవ్రం కాకుండా బయటపడవచ్చు. మరీ తక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ఉన్న గర్భిణీలకి ఇంజెక్షన్స్ ఇచ్చే అవసరం పడవచ్చు. అనీమియాతో పాటుగా ప్రోటీన్ లాస్ అయితే మరిన్ని కాంప్లికేషన్స్ కలిగే అవకాశం ప్రెగ్నెన్సీలో ఉంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పటి నుంచే ఐరన్ మోతాదులు సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడాలి. వెజైనల్ డిశ్చార్జ్ సాధారణంగా ప్రెగ్నెన్సీ నవమాసాలు కలిగే అవకాశముంది. కానీ అదే కనుక ఎరుపు, పసుపు, ముదురు గోధుమ వర్ణంలో ఉంటే వైద్య సహాయం తప్పనిసరి. యూరిన్ షుగర్ అంటే ప్రెగ్నెన్సీలో మూత్ర పరీక్ష చేసినప్పుడు షుగర్ ఛాయలు కనిపిస్తే అది ఎన్నో సమస్యలను సూచించవచ్చు. అందులో ప్రధానమైనది జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్. యూరిన్ పరీక్ష చేసినప్పుడు కనుక షుగర్ ఉంటే అందుకు తగ్గ ట్రీట్మెంట్ చేస్తారు వైద్యులు. ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్లో మొదటి నెల అంటే 4th మంత్ ప్రెగ్నెన్సీ గురించి పలు వివరాలు తెలుసుకున్నారు కదా. ప్రెగ్నెన్సీ సంబంధ మరో అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు. మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.